నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనెట్టి. 5th క్లాస్ అంటే 9 years అంటే అరౌండ్ 5th క్లాస్ ఉంటారు. ఎస్పెషలీ అమ్మాయిలకి ఏంటని చెప్పాలి, ఈ 3 విషయాలు అర్థమైతే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈ 3 విషయాలు అర్థమైతే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మామూలుగా ఏమంటాం, బాగా చదువుకోవాలి, బిహేవియర్ ఉండాలి, బాగా చదువుకుంటే అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి అని రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. ఇది మీరు చెప్పినా, అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా ఇదే లెక్కలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎవర్షన్ వచ్చేస్తుంటుంది. వాళ్ళకి ఎప్పుడు క్లాస్ పీకుతుంటారనే వర్షన్ ఉంటుంది. అప్పుడు ఏ విషయం చెప్పినా నా గురించి కాదు, లేదు కామన్, నాన్నకు నచ్చినా నచ్చకపోయినా, అమ్మకి నచ్చినా నచ్చకపోయినా, నేను ఇలా ఉన్నా ఇలా లేకపోయినా, నేను తిన్నా తినకపోయినా, నాకు ఈ కలర్ నచ్చినా నచ్చకపోయినా అమ్మ వాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి నా ఆప్షన్స్ లేకుండా చేసుకుంటానని మైండ్ ట్యూన్ చేసేసుకుంటుంటారు. అందుకే పిల్లలు వినే కేటగిరీస్ ఉంటారు. పిల్లలు మొత్తం 5 కేటగిరీస్ ఉన్నారు, తెలుసా మీకు? ఇది పిల్లలు మొత్తం 5 కేటగిరీస్. కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది లీడర్ క్వాలిటీస్ ఉన్నవారు, కొంతమంది విని అర్థం చేసుకుని అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేరే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, కొంతమందికి క్వాలిటీ ఆఫ్ చాలా ఉండాలని చాలా హయ్యెస్ట్ థాట్స్ ఉంటాయి, యారగెన్స్ ఉన్న థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది షెల్ లోపల వెళ్ళిపోతుంటారు. ఈ 5 కేటగిరీ వాళ్ళు డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ వాడు 3rd కేటగిరీలో పడిపోతాడు, 3rd కేటగిరీ వాడు 5th పడిపోతాడు, 5th కేటగిరీ ఉన్న పర్సన్ 1st కేటగిరీ కూడా రావచ్చు. అది కౌన్సిలింగ్ ద్వారా సాధ్యం, అది మామూలుగా మాట్లాడితే కూడా సాధ్యం. కానీ ఆ కేటగిరీ మీకు తెలిస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ ఎస్పెషల్లీ 5th క్లాస్ ఉన్న కిడ్స్కి, పిల్లలకి, వాళ్ళు 5th క్లాస్ రాగానే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఎస్, నాకు సబ్జెక్ట్ బాగొచ్చు, నేను చదువుకుంటా, సబ్జెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి కదా. అయితే అమ్మాయిలకి ఏం చెప్పాలంటే, దెర్ ఇస్ ఏ స్మాల్ బాడీ చేంజెస్ వస్తుంటాయి. అయితే ఎలా కూర్చోవాలి, వేరే వాళ్ళు ఎలా చూస్తున్నారు నువ్వు ఎక్కువగా పగలబడి నవ్వద్దు, నువ్వు ఎటు ఉన్నావో నీ పైన ఫోకస్ పెట్టుకో, నువ్వు బాగా గ్రూమ్ చేసుకో, నువ్వు పద్ధతిగా ఉండు, నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పో, అమ్మని కానీ నాన్నని కానీ కన్సల్ట్ చేసుకో. ఏమైనా ఛాలెంజెస్ ఉంటే స్కూల్లో ఒకవేళ ఎవరైనా తిట్టినా, ఎవరైనా నిన్ను టచ్ చేసినా, ఎవరైనా రాంగ్ టచ్ వచ్చినా సరే దయచేసి నాకు చెప్పు. పేరెంట్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే, ఎస్పెషల్లీ మదర్, అమ్మాయి అయితే మదర్ మాట్లాడాలి. అమ్మా, ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, ఇది నువ్వు టైం పాస్ చేస్తున్నావా, నువ్వు ఏం సబ్జెక్ట్స్ నేర్చుకున్నావు, నీ స్కూల్లో ఏమన్నారు, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నావు, పక్కన ఎవరు కూర్చున్నారు, ఓ వెరీ గుడ్, ఏమైనా తిట్టాడా నిన్ను వాడు కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, నిన్నేమైనా ఎక్కిరించారా, నువ్వేమైనా స్టాబరింగ్ అవుతుంది అని నిన్ను తిట్టారా, నీ స్కిన్ టోన్ గురించి అంటున్నారా, లేకపోతే నువ్వు ఎక్కువ వాగుతున్నావు అంటున్నారా, లేకపోతే నువ్వు అల్లరి అలాగా మీరు అప్పుడప్పుడు ఎవ్రీ డే కానీ, ఆర్ 3 daysకి ఒకసారి కానీ, ఆర్ సాటర్డే సండే కానీ ఒక్కసారి పిల్లలతో మాట్లాడండి. మీరు ఎప్పుడైనా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి, ఓహో అమ్మ నన్ను కన్సర్న్ చూపిస్తుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కన్సర్న్ చూపిస్తున్నారా, మీరు భయపడుతున్నారా, మీరు ఎక్కువ హైపర్ అయిపోతున్నారా, పిల్లలకి అర్థమైపోతుంది. అది వాళ్ళు ఎస్ఎస్ అయిపోయారనుకోండి, మీరు చెప్పరు, మీకు ఏ ఫేవర్ ఉందో అదే చెప్తారన్నమాట. అందుకే వాళ్ళని డౌట్ పడద్దు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. అమ్మా, నువ్వు ఏదైనా నాతో మాట్లాడచ్చు, నేను డైరెక్ట్గా జడ్జి చేయను, నువ్వు చెప్పింది నేను పూర్తిగా వింటాను, నాకు నాలెడ్జ్ ఉంటే దాంతో నేను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకపోతే నాన్నకి చెప్తాను, లేకపోతే మనం స్కూల్కో లేకపోతే టీచర్కో వెళ్ళి మాట్లాడతాం అని క్లారిటీ అష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి ఎప్పుడు, కంపల్సరీ. అంటిల్ వాళ్ళకి మీ పైన నమ్మకం కుదిరి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ పెరిగేంత వరకు మన ప్రయత్నం ఇది. వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్ సంపూర్ణ రాగానే ఆటోమేటిక్గా వాళ్ళే షీల్డ్ ప్రొటెక్షన్ తయారైపోతుంటాయి, వాళ్ళకి కోశాలు రెడీ అయిపోతాయి, ఓరాస్ అంటాం. అందుకే వాళ్ళకి పర్సనల్ ఓరా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి చెప్పాల్సిన, కొంతమందికి ఎత్తుపలు ఉంటాయి, కొంతమందికి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, వాళ్ళకి స్కిన్ టోన్ వల్ల ప్రాబ్లం ఉంటుంది, ఆర్ సమ్ ఎలర్జీస్ ఉంటాయి. ఇవన్నిటికీ ఉన్నప్పుడు కంపల్సరీ ధైర్యం చెప్పండి, ఏం కాదు. ఇది చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్లో చూస్తే, ఈ పర్సనల్ ఓరా ఒకసారి అర్థం చేసుకుంటే ఫిజికల్ లుక్ కాకుండా ఆరా అనేది నాలెడ్జ్ లెక్కనే పెరుగుతుంది. ఆ పర్సన్ ఎలానా ఉండుగాక, పొట్టిగా కానీ, లావుగా కానీ, పొడుగు కానీ, సన్నగా కానీ, ఎలా ఉన్నా సరే, నల్లగా కానీ, తెల్లగా కానీ, ఎలా ఉన్నా సరే, ఏ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అయినా సరే, ఆ పర్సన్కి గుర్తింపు రావడానికి కేవలం నాలెడ్జ్ ఒక్కటే బ్యారియర్, ఓన్లీ బ్యారియర్స్ తప్ప
దాన్నే ఆ నాలెడ్జ్ వల్లే ఆ పర్సన్కి వాల్యూ కానీ డిస్రెస్పెక్ట్ కానీ వస్తుంది తప్ప ఇంకా దేని వల్ల రాదని ఇది ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటుంది. ఓన్లీ కేవలం నాలెడ్జే నిన్ను జడ్జ్ చేస్తారు తప్ప నాలెడ్జ్ తప్ప ఇంకేది జడ్జిమెంట్కి అర్హత ఉండదు దానికి. అంటే నేను ఏం చెప్పాను అదర్ క్వాలిటీస్ దానికి నాలెడ్జ్ కంపేర్ చేస్తే నాలెడ్జ్కి హై వాల్యూ ఉంటుంది. సో కీప్ లెర్నింగ్ అమ్మా. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే వీళ్ళకి పర్సనల్ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ చెప్పండి. ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్లో అందరు చేస్తుంటారు, ఇలా క్లాస్ పిక్తుంటారు, వాళ్ళకి గుడ్ చెప్తుంటారు, బ్యాడ్ చెప్తుంటారు. ఇది ఒకటే వర్షన్ కాకుండా వాళ్ళకున్న స్కిల్ సెట్ పైన డెవలప్మెంట్ చేయండి. అంటే దే కెన్ లెర్న్ 1 yearలో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. వాళ్ళకి యుడిమి అనే యాప్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ప్రొమోటింగ్ అనే యాప్ అండి. యుడిమి అనే యాప్ ఉంది. దాంట్లో 499 ఎంతో 500 కడితే ఒక కోర్స్ నేర్చుకోవచ్చు. తెలుసా మీకు? యూ కెన్ ఇప్పటి నుంచి ఆ 5th class కిడ్కి కన్నడ, తమిళ్, మలయాళం, ఫ్రెంచ్ అలాగా అదర్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే ఒక 1 year టార్గెట్ పెట్టుకుని చేసుకోండి. ఈ ఇయర్లో ఉన్న కిడ్ నెక్స్ట్ ఇయర్లో చాలా ఉన్నతంగా ఉంటాడు. మీరు హయ్యర్ టార్గెట్ ఇవ్వండి. పిల్లలకి 5th class కదా, వాళ్ళకి బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 5th తర్వాత ఇంట్రెస్ట్ మందగిస్తూ ఉంటుంది. అందుకే 5th class నుంచే నాయన ఈ యాక్టివిటీ చేయి, ఇది చదువుకో, ఇది లెర్నింగ్ చేయి. ఎప్పుడు లెర్నింగ్ పైనే ఉండాలి తప్ప మొద్దుగా రొటీన్గా రట్టి అంటే అది బట్టి కొట్టే యాటిట్యూడ్ నుంచి తప్పించేసి బెస్ట్ క్వాలిటీ లెర్న్ ద లాంగ్వేజ్ ఎవ్రీడే. ఒక వర్డ్, దాని మీనింగ్, దాని సెంటెన్స్ ఫార్మేషన్, ఒక బుక్ తీసుకుని ఆర్ బోర్డ్ ఒకటి పెట్టుకుని రాసి హ్యాబిట్ చేయండి 1 week. మీరు నమ్మరు, 8th day ఆటోమేటిక్గా పిల్లవాడే రాస్తాడు. అమ్మాయే రాస్తుంది కూర్చుని, అమ్మాయి కూర్చుని రాసేస్తుంది. సో క్వశ్చన్, మీకు ఆక్స్ఫర్డ్ బుక్ డిక్షనరీ ఉంది కదా, ఆ బుక్ తీసుకోండి, గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. ChatGPT విల్ గివ్ యూ, గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఏ ఆల్ఫాబెట్ నుంచి Z ఆల్ఫాబెట్స్ వరకు డిఫరెంట్ వర్డ్స్ ఏ ఉన్నాయి, దాని మీనింగ్ ఏంటి, అది నేను సెంటెన్స్ ఫామ్ చేయాలి అని చెప్పండి, వచ్చేస్తుంది. అలాగా ఇండివిజువల్ ఓరా పైన ఫోకస్ పెట్టండి. తర్వాత సోషల్ ఓరా, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి, మీరు పద్ధతిగా మీరు పెంచితే అమ్మాయి కూడా అదే పద్ధతిగా మాట్లాడుతుంది. మీరు కంట్రోలింగ్ పద్ధతిలో పెడితే బయటికి వెళ్తే వెంటనే వాళ్ళకి ఫ్రీడమ్గా ఫీల్ అవుతుంటారు. బయటికి వెళ్ళగానే మిమ్మల్ని తప్పించుకుంటున్నాం, నేను ఆ రూమ్లోకి వెళ్ళిపోతాను, ఆ ఫ్రెండ్తో మాట్లాడతాను, ఆ రిలేటివ్తో మాట్లాడతాను, నాకు అక్కడ టీవీ పెట్టనిస్తారు, అక్కడ మూవీ చూడొచ్చు, ఇక్కడ నన్ను చూడనియరని డిఫరెన్సెస్ వస్తుంటాయి. అందుకే ఇక్కడ క్లారిటీ ఉంటే తప్ప బయట సోషల్ లైఫ్లో హ్యాండిలింగ్ కష్టం అవుతుంది. అందుకే చాలామంది పేరెంట్స్, అమ్మ పిల్లవాడు బయటికి వెళ్తే అల్లరి చేస్తాడు, వాడి డిమాండ్ నేను తట్టుకోలేను, ఆ అమ్మాయి నన్ను క్రాంకీ చేసేస్తుంది, అమ్మాయి అరిచేస్తుంది, పడిపోతుంది అని ఉంటారు. కాబట్టి ఇంట్లోనే ఫస్ట్ ఫోకస్ పెట్టి వాళ్ళ నర్చరింగ్లో మీరు ఒక భాగస్వామ్యం అయ్యి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, మనం రిలేటివ్స్ వాళ్ళకి వెళ్తున్నాం, నీకు తెలుసా మనకు ఎంతమంది ఉన్నారో అని ఎప్పుడైనా మాట్లాడారా, ఎప్పుడైనా చెప్పారా? సడన్గా వాళ్ళ రియాక్షన్, వాళ్ళు సడన్గా ఈ రిలేటివ్ వచ్చాడు అని చెప్పి సడన్గా షాకింగ్ కాకుండా ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న ఫంక్షన్స్ తీసుకెళ్తూ ఉండాలి. వెళ్తుంటే సోషల్ ఇంటరాక్షన్ వస్తుంటుంది. అందుకే ఈ వొకాబులరీ బిల్డింగ్, ఈ చదువు, ఈ నాలెడ్జ్, కరెంట్ న్యూస్, జీకే, జనరల్ నాలెడ్జ్ అన్నీ ఉన్నప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ధైర్యంగా సమాధానం చెప్తారు. ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, బుల్లీ మాత్రం చేయొద్దు. సోషల్ లైఫ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేకపోతే నా మాట ఎవరు వినట్లేదు, నేను అంత గ్రేట్గా లుక్ లేదు, నాకు నేను అంత స్మార్ట్గా లేను కాబట్టి నేను బయటికి వెళ్ళట్లేదు, అందుకే నన్ను తీసుకెళ్ళట్లే అని భ్రమలో ఉంటారు. ఇది దూరం చేయాలంటే సోషల్ ఇంటరాక్షన్ ఉండి తీరాలి. మూడోది క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే లగ్జరీ లైఫ్ కాదు. ఇప్పుడు నీకు 10 రూపీస్ ఇస్తే ఆ అమ్మాయి, ఆ పాప, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? 10 రూపీస్ ఇస్తే 100 రూపీస్ ఇస్తే ఏం చేస్తుంది? 1000 రూపీస్ ఇస్తే ఏం చేస్తుంది? 10,000 ఇస్తే ఏం చేస్తుంది? మీకు ఐడియా ఉందా? మీరు క్వశ్చన్ వేయాలి. అందుకే క్వాలిటీ లైఫ్ అనేది ఎక్కువ టాయ్స్ కొనిచ్చేస్తే, అడిగినప్పుడల్లా చాక్లెట్స్, చిప్స్ కొనిచ్చేస్తే వచ్చేది కాదు. క్వాలిటీ లైఫ్ ఉంటే ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు, ఆ పరిస్థితి చాలా గ్రేట్, వేరే వాళ్ళకంటే నేను చాలా గ్రేట్, మా అమ్మా నాన్న చాలా గ్రేట్ అని భావన కలిగితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ప్లస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంటారు. మీరు ఒకరోజు చపాతీ పెట్టినా పెట్టకపోయినా, మీరు ఓన్లీ పెరుగన్నం కల్పించినా చాలా అమృతంగా ఆనందంగా తింటారు. అందుకే మనకి ఏది కనిపిస్తుందో, చిప్స్ ఇంట్లో కనిపిస్తున్నాయి ప్యాకెట్స్, తినద్దు అనకూడదు.
కదా. చిరుతిండ్లు ఎక్కువ ఉన్నాయి, తినకూడదు అనకూడదు. అవి లేకుండా మీరు కంట్రోల్ చేసుకుంటూ, మీరు తినకుండా ఐటమ్స్ ఏమి కనిపించకుండా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఇది నిజమైన డిసిప్లిన్ లైఫ్, ఇది నా క్వాలిటీ ఆఫ్ లైఫ్. అమ్మా నాన్న చాలా ఫిట్గా ఉన్నారు, పొద్దున్న లేచి కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది పొద్దున్న లేచి పూజ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ఆన్లైన్లో టీచింగ్ చేస్తుంటారు. ఇలాంటివన్నీ చూసుకుంటూ పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు అడిగిన వెంటనే కొనేయకుండా, మీకు మనీ ఉన్నాయా కొనిచ్చడానికి ట్రై చేయండి, కానీ వాళ్ళ రిలవెంట్ కాకుండా ఎక్సెస్ అడిగితే దయచేసి ఆపి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ ఉమ్మడి కుటుంబం ఉంది, ఒకవేళ వాళ్ళు వేరే పక్కన మీ ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఐటెం కొన్నారు, అర్జెంట్గా చూడగానే ముచ్చటేస్తుంది కొనడానికి, వెంటనే కొనద్దు. మీరు ఒక 6 months గ్యాప్ తీసుకోండి, 1 year గ్యాప్ తీసుకోండి, కొనండి. ఒకవేళ మనీ ఉంటే అప్పుడు కొనండి, వెంటనే కొనకుండా చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా డిమాండ్కి వెంటనే సప్లై ఇచ్చేసారనుకోండి, మీ వాల్యూ పడిపోతుంటుంది. నాన్న అడిగితే ఇస్తాడు, సో ఆ కోరికల లిస్ట్ అనేది పెరిగిపోతుంటుంది. వాళ్ళకి ఆ 5th class కిడ్కి ఎప్పుడూ ప్లస్ ఓరియంటెడ్, అంటే నేను ఎంత బాగా చదువుతున్నాను, నేను నా సిబ్లింగ్స్ ఒకవేళ ఉంటే పిల్లలు సిస్టర్ కానీ అక్క ఉంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను, నేను అమ్మా నాన్న పిలవగానే నేను వెంటనే రియాక్షన్ ఇస్తున్నాను లేదా, పిలిచిన వెంటనే వెళ్తున్నానా లేదా, చెప్పిన మాటని నేను నెరవేరుస్తున్నాను లేదా. దీనికి ఒక ఫైనల్ పాయింట్ చెప్తాను. 5 promises పిల్లలకి నేర్పించండి, ఎస్పెషలీ 5 year కిడ్స్కి, అంటే 9 age కిడ్ 5th class పిల్లలకి 5 promises. అంటే పిల్లలు ఒక పేజ్ తీసుకుని ఎవ్రీడే చేయాలి. ఇది ఒక 41 days ప్రాసెస్. పేజ్ తీసుకుని నేను పొద్దున 6 o'clock లేస్తాను, AM వేకప్ టైం అంటే 6 o'clock వాళ్ళు లేవాలి. లేచిన వెంటనే టిక్ పెట్టాలి, అంటే నేను ప్రామిస్ చేశాను అది పిల్లలకే ఇవ్వాలి ఆప్షన్, మీరు రుద్దకూడదు. ఇది ప్రామిస్ కీపింగ్ కెపాసిటీ పెంచుకుంటుంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళ ఆరా ఆఫ్ క్వాలిటీ లైఫ్ డబుల్ అయిపోతుంది. సెకండ్ది, నేను ఒకవేళ ఈవినింగ్ 6 o'clock మోటార్ ఆన్ చేయాలంటే వాళ్ళు 6 o'clock మోటార్ ఆన్ చేయాలని పెట్టుకోవాలి. నేను 1 o'clock లంచ్ చేస్తానంటే 1 o'clock డిసిప్లిన్గా లంచ్ చేస్తాను. నేను లంచ్ చేసేటప్పుడు టీవీ చూడంటే అలాగా ఒక 5 ఇనిషియల్ ప్రామిసెస్ పెట్టుకుని, అది ఖచ్చితంగా పిల్లలే మీరు గుర్తు చేయకుండా వాళ్ళు రిమైండ్ చేసుకుని వాళ్ళే అలర్ట్గా ఉండి ఆ 5 ప్రామిసెస్ కీపప్ చేసుకుంటే ఆ రోజు మీరు వాళ్ళకి మార్క్స్ ఇవ్వండి. వాళ్ళకి స్టార్స్, డోంట్ గివ్ ఎనీ ఐటమ్, మళ్ళీ చాక్లెట్ బిస్కెట్ ఒక చిప్స్ కాకుండా గివ్ స్టార్ మార్క్, వెరీ గుడ్, యూఆర్ డూయింగ్ గ్రేట్. నీకు ఇది మొత్తం అవ్వగానే మీరు ఏం ప్రామిస్ చేయదు, కిడ్డీ బ్యాంక్ లోపల ఒక 100 rupees ఒక 10 rupees ఎంతో వేయండి. ఇది వాళ్ళకి ఒక డిసిప్లిన్ ప్రాసెస్లో సెట్ అయ్యి వాళ్ళకి 5th class తర్వాత 6th, 7th, 8th, 9th, 10th దీనికి చాలా పునాది ఫౌండేషన్ అవుతుంది. ఇలా చేసి చూడండి, అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. స్వస్తి.